డిసెంబర్ 20 దేవుని వాగ్దానం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యోహాను 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినం మన జీవితంలో దేవుడు అనుగ్రహించారు. ఈ క్రిస్మస్ అడ్వెంట్ సీజన్లో యేసు జననాన్ని మనం ఆలోచన చేస్తూ దాన్ని వాగ్దానంగా పొందుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రభువు వారు నిజమైన వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు అని, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని ప్రభు తన యొక్క మాటలలో తెలియజేశారు. ఆయనే వెలుగుగా ఉన్నారు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి అందరినీ వెలిగించు ఉన్నది. కానీ తన మనుషులే దానిని గ్రహించలేరు అనేటువంటి విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేశారు. నిజమైన వెలుగు అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, అబద్ధపు వెలుగు కూడా ఉంది. నిజమైన వెలుగు, అబద్ధపు వెలుగు. దాని గురించి పౌలు అంటాడు, ఆశ్చర్యం ఏమీ కాదు, అపవాది సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకుని. అబద్ధపు వెలుగు, నిజమైన వెలుగు. ఈరోజు చాలామంది నిజమైన వెలుగుని నమ్మక అబద్ధమైన వెలుగు వైపు పరుగులెడుతూ ఉన్నారు. అంటే అబద్ధానికి జనకుడు సాతాను వైపు పరుగులెడుతూ ఉన్నాడు. నేరుగా దేవుని వాక్యాన్ని, సూటైన వాక్యాన్ని విశ్వసించగా లోకంలో ఉన్నటువంటి భయానకమైనటువంటి అబద్ధ బోధలకు చాలామంది లోనైపోతూ ఉన్నారు. ప్రియమైన విశ్వాసి, నీవు నిజమైనటువంటి వెలుగు వైపుకి మరలినట్లయితే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. అబద్ధానికి నువ్వు దారి చూపించుకున్నట్లయితే, అబద్ధం వైపుకు నువ్వు నడిచినట్లయితే నీ జీవితం అంతా అబద్ధం అయిపోతుంది. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, నిజమైన వెలుగును లోకంలోనికి వచ్చినప్పుడు, ఆ వెలుగు మనల్ని వెలిగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ వెలుగైనటువంటి యేసు ప్రభు వారు అంటున్నారు, నేను లోకానికి వెలుగు, ఎవరైతే నా వెలుగును స్వీకరించి నన్ను స్వీకరిస్తారో మీరు ఇప్పుడు లోకానికి వెలుగు అంటున్నాడు. ఎంత గొప్ప ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం! ఈరోజు ఈ గొప్ప దీవెన, వెలుగైన దేవుడు నిన్ను వెలుగుగా మార్చాలనుకుంటున్నాడు, చీకటిని తీసివేయాలనుకుంటున్నాడు, నిన్ను అనేకులకు వెలుగుకరంగా ఉంచాలని ఆశపడుతుంటే నువ్వు అబద్ధం వైపుకు ప్రయాణం చేస్తున్నావు, చీకటిలో ఉండాలని ఆశపడుతున్నావు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే నిజమైన వెలుగుగా ఉన్నటువంటి యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయనను వెంబడించు. దేవుడు నిన్ను ప్రభువు వెలుగుగా నిలబెడతాడు. అట్టి కృపాభాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడానికి వందనాలు ప్రభువా, వెలుగుగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని వెలిగించి మమ్మల్ని ఇప్పుడు లోకానికి వెలుగుగా ఉండమని చెబుతూ ఉన్నావు. అలాంటి ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన కార్యాలలో అన్నిటిలో విజయాన్ని దయచేయండి. సాతాను నుంచి తప్పించండి. సమాధానము, ఐక్యత అనుగ్రహించండి. నీవే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాహదినం, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడే నడిపించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.